అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం అల్లు అర్జున్ అరెస్ట్ దీని వెనుక ఎన్నో రోజుల నుంచి ఇది జరుగుతున్న కథనమే రేవతి అనే వ్యక్తి చనిపోవడం వల్ల ఈ తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్ అంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది ఈవెన్ జైలుకు కూడా వెళ్ళడం జరిగింది అసలు దీని వెనుక కారణం ఏంటి ఎందుకు ఇలా జరుగుతోంది అన్న అంశం గురించి అసలు పూర్తి క్లారిటీగా కనుక్కుందాము సో ప్రస్తుతం నాతో పాటుగా విఎన్జిఓ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ సోగ్రా బేగం గారు అండ్ కొరియోగ్రాఫర్ కస్తూరి గారు నాతో పాటుగా ఉన్నారు మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం అల్లు అర్జున్ అరెస్ట్ అంటూ ఇప్పుడు వస్తున్న ఏవైతే కథనాలు ఉన్నాయో ఇది ఎంతవరకు నిజమంటారు కొంతమంది ఇది ఆయన చేయకూడదు ఆయన ఎలా బ్లేమ్ చేస్తారు అని చెప్పి ఒక పక్క మాట్లాడుతున్నారు అలాగే కొంతమంది ఆయన ఎందుకు అంతగా హల్చల్ చేస్తూ రావడం ఏంటి ఈవెన్ 25 లక్షలు ఇవ్వడం ఏంటి అని చెప్పి చాలా వరకు ఇవి కూడా అవుతున్నాయి పాజిటివ్ ఒకవైపు ఉంది నెగిటివ్ ఒకవైపు ఉంది మీరేం మాట్లాడతారు ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడితే ముందుగా కస్తూరి గారు ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే రెండు రకాల పబ్లిక్కి మనం మాట్లాడదాము ఫస్ట్ ఒకటి ఏంటంటే హీరో గారి సినిమాకి ఇంటిమేషన్ ఇప్పుడు ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఇంటిమేషన్ ఇవ్వకుండా వెళ్ళడం అనేది ఫస్ట్ మెయిన్ పాయింట్ అది ఎందుకంటే అక్కడ ఎవరైతే బాధితురాలు ఆవిడ చనిపోయిన ఆవిడైతే ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏమి సినిమా యాజమాన్యాన్ని చూడడానికి రాలేదు ఇంకెవరిని బౌన్సర్స్ చూడడానికి రాలేదు ఇంకెవరిని చూడడానికి రాలేదు సో అక్కడికి వచ్చినాక తొక్కిసలాట ఎందుకు జరిగింది మెయిన్ రీజన్ అది ఫస్ట్ అసలు తొక్కిసలాట జరగడానికి ఏంటి రీజన్ అంటే హీరో గారు రావడం వల్లనే తొక్కిసలాట జరిగింది కామన్గా థియేటర్స్కి అందరూ వస్తూ ఉంటారు వాళ్ళు బ్యాక్ డోర్లో వెళ్తారు సినిమా స్టార్ట్ అయినాక వస్తారు సినిమా అవ్వక ముందు బిఫోర్ వెళ్ళిపోతారు అంటే పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది సినిమా అనేది అది ఒక సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతారు సో అలా వచ్చినప్పుడు బిఫోర్ ఇంటిమేషన్ ఇవ్వకుండా రావడం అనేది తప్పు అనేది నేను మాట్లాడుతున్నాను ఓకే మేడం మీరేమంటారు నిజంగా ఈ అంశం వెనుక ఏదైతే కథనం నడుస్తుందో ఇందులో ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎంతవరకు రాంగ్ అంటారు ఈరోజు ఏదైతే ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలన అన్నారో ఈరోజు అల్లు అర్జున్ గారి అరెస్ట్ తోటి ప్రజలకి తెలంగాణ ప్రజలు నిజంగా ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన దాన్ని ప్రజలు ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిస్తున్నారు కొంతమంది పెద్ద మనుషులు కొంతమంది బడాబాబులు కొంతమంది పెట్టుబడిదారులు వాళ్ళందరికీ కూడా కొంత ఇది తప్పుగా అనిపిస్తుంది ట్వీట్లు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు కాదు చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది రేవంత్ రెడ్డి గారు అదే అన్నారు ఏమన్నారంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది న్యాయం ముందు అందరూ సమానమే రాజ్యాంగం ముందు అందరూ సమానమే అనేది అయితే రేవంత్ రెడ్డి గారు ఒక చెప్పారో నిజానికి అదందరూ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే చూడండి ఇదే సేమ్ సబ్జెక్టు మీద మనం ఇంతకు ముందు కూడా మనం చేసాం ఎందుకంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో చనిపోయిన దాని మీద ఏంటంటే పల్లవి ప్రశాంత్ అనే అతను పోయిన సంవత్సరం ఇదే డిసెంబర్ అతను గెలిచి బయటకు వస్తే ఖచ్చితంగా అతని వల్ల రోడ్ల మీద న్యూసెన్స్ జరిగింది కాబట్టి అతన్ని బాధ్యత వహించాలని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారు అదేవిధంగా మేమేం డిమాండ్ చేసామంటే లాస్ట్ ఇయర్ ఇదే నెలలో జరిగినటువంటి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కేసు విషయంలో అల్లు అర్జున్ విషయం కూడా అదే కదా పల్లవి ప్రశాంత్ విషయంలో ప్రాణ నష్టం జరగలేదు రోడ్ల మీద న్యూసెస్ జరిగింది కొంతమంది మహిళలకి కొంత ఇబ్బంది జరిగింది కాబట్టి పల్లవి ప్రశాంత్ని దాంట్లో నీ కారణంగా ఇట్లా జరిగింది మేము వెళ్ళిపోమని చెప్పినప్పుడు నువ్వు అక్కడ నుండి వెళ్ళిపోతే ఈ ఇబ్బంది అయ్యేది కాదు కదా అనే దాంతో పోలీసులు దాన్ని సుమోటగా తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేశారు అదేవిధంగా మరి ఈరోజు అల్లు అర్జున్ గారు చేసినటువంటి తప్పిదం ఏంటంటే పోలీసులు చాలా స్పష్టంగా వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పారు ఏమనంటే అల్లు అర్జున్ గారు అక్కడికి రావడానికి ఎటువంటి పర్మిషన్ లేకుండా వచ్చారు సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి దానికి ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించాలి అని చెప్పి మనమేమన్నాం ఖచ్చితంగా అది బెనిఫిట్ షోది ఎవరికి బెనిఫిట్ ప్రొడ్యూసర్లకు బెనిఫిట్ హీరోలకు బెనిఫిట్ అక్కడ ఉన్న థియేటర్ వాళ్ళకి బెనిఫిట్ కాబట్టి ముగ్గురు మీద కేసు బనాయించాలని చెప్పినాం ఒకటి సంధ్యా థియేటర్ యాజమాన్యం 2 అల్లు అర్జున్ గారు అదేవిధంగా 3 ఏదైతే ఆ సినిమా యొక్క బ్యానర్ ఉందో మైత్రి మూవీస్ వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలని చెప్పి మనం డిమాండ్ చేసినందుకు సంధ్యా థియేటర్ యాజమాన్యం సంబంధించిన వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది అదే దాంట్లో భాగంగానే ఈరోజు అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు ప్రస్తుతమైన జైలు దగ్గర ఉన్నారు కాకపోతే వాళ్ళు హైకోర్టులో ఇక్కడ నాంపల్లి కోర్టు మాత్రం 14 రోజులు రిమాండ్ విధించింది ఎందుకంటే పల్లవి ప్రశాంత్ కూడా 14 రోజులు రిమాండ్ చేశారు కదా అదే పద్ధతిలో నాంపల్లి కోర్టు కూడా 14 రోజులు అల్లు అర్జున్ గారికి రిమాండ్ విధించింది కానీ వాళ్ళు క్వాష్ పిటిషన్ కు ఏదో వెళ్ళారు వాళ్ళు అక్కడ హైకోర్టు దాంట్లో హైకోర్టు వాళ్ళకి ఈ రోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సరే కోర్టుని ఎవరైనా
కోర్టు తీర్పుని ఎవరైనా కూడా దానికి బాధ్యత వహించాలి ప్రతి పౌరులు కూడా. కాబట్టి ఒకటి అడిగేది ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు కావచ్చు, అదేవిధంగా చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నిజంగా మీకు సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత ఉందని చెప్పి నేను నిలదీసి అడుగుతా ఉన్నా. ఇవాళ సామాన్యమైన పౌరులు, ఇవాళ అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా మీరు ఇచ్చిందా బెనిఫిట్ షో, అది కూడా అర్ధరాత్రి షో. ఆ అర్ధరాత్రి షోకి మీరు వెళ్ళకపోతే ఏమైంది? మీకు ఇప్పుడు పల్లవి ప్రశాంత్కైనా ఒక సామాన్యుడు బయట ఈ రకమైనటువంటి అభిమానులు వస్తారు అనేది ఆయనకు ఒక అవగాహన లేదు. అయినా కూడా అక్కడ జరిగినటువంటి తప్పిదానికి ఆయన అరెస్ట్ చేశారు, అక్కడ ప్రాణ నష్టం కూడా జరగలేదు. మరి అల్లు అర్జున్కు ఒక ఆర్మీనే పెట్టుకున్నారు మీరు, మీకు ఒక ఆర్మీ ఉంది, అల్లు ఆర్మీ ఉందని చెప్పుకుంటున్నారు, అల్లు ఆర్మీని పెట్టుకున్నారు, అల్లు ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకున్న నేపథ్యంలో ఎంతో మంది అభిమానులు ఉంటారని మీకు తెలుసు కదా. మీకు తెలిసినప్పుడు పర్మిషన్ లేకుండా మీరు మళ్ళీ ఓపెన్ టాప్ జీబ్లో వచ్చి నినాదం చేసుకుంటా, ఆ సంధ్యా థియేటర్ ఎక్కడ ఉందంటే చాలా ఇరుకు ప్లేస్లో ఉంటుంది. మీది మీ ఆ బెనిఫిట్ షోకి ఆ ₹1000 టిక్కెట్లు పెట్టి కొనేవాళ్ళు కూడా మీ సోకాల్డ్ అభిమానులే ఉంటారు. సామాన్యుడు ఎవడిపోతాడు? ఇప్పుడు చనిపోయిన ఆమె కూడా ఆమె పాపం అభిమాని, ఆమె కొడుకు కూడా అభిమాని. ఇప్పుడు ఆమె చనిపోయింది, కొడుకు ప్రాణాలతోటి పోరాటం చేస్తున్నాడు. ఆ కొడుకుది పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పటిదాకా కనీసం మనకు న్యూస్ కూడా తెలియదు. కాబట్టి మీరు ఒక హీరో అన్నప్పుడు మీరు తెర మీద హీరోలు అనే విషయం మీకు తెలుసు, కానీ పాపం అమాయకమైన అభిమానులకు తెలియదు. కానీ మరి ఆ రకంగా మీరు ఆ సోకాల్డ్ అభిమానులు అంత అభిమానులు వచ్చినప్పుడు, ఆ హార్డ్ కోర్ అభిమానులు వచ్చినప్పుడు మీరు పర్మిషన్ లేకుండా, సరైన భద్రత లేకుండా మీరు వెళ్తే తొక్కిసలాట జరుగుతుందన్న అవగాహన లేదా? ఖచ్చితంగా అవగాహన ఉండాలే కదా. అంటే మేము స్క్రీన్ మీద హీరోలం, మేము పాన్ ఇండియా హీరోలం, మేము ఏ రకంగా చేసినా కూడా మాకు చెల్లుబాటు అవుతుంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చట్టాలన్నీ మాకు లోబడి ఉంటాయి, రాజ్యాంగంలో మాకు ఒక ప్రత్యేకమైన ధనవంతులకు ఒక ప్రత్యేకమైన కాలం ఉందని చెప్పి అనుకుంటున్నారా? చట్టం ముందు అందరు సమానమే, న్యాయం ముందు అందరు సమానమే. రాజ్యాంగంలో ధనవంతునికి ఏమో 10 ఓట్లు, తర్వాత పేదోళ్ళకు 1 ఓటు లేదు. రాజ్యాంగంలో ధనవంతులకైనా పేదోళ్ళకైనా ఎవరికైనా ఒకటే ఓటు, ఒకటే రాజ్యాంగం, ఒకటే రూల్స్. కాబట్టి ఖచ్చితంగా అది తెలుసుకోవాలా. అటువంటప్పుడు చట్టం పరిధిలోకి వచ్చే అంశాలని ఇవాళ పోలీసులు ఆయన అరెస్ట్ చేసిండ్రు. మరి ఈ సోకాల్డ్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కూడా జగన్ గారు కూడా ఎట్లా బాధ్యుని చేస్తారని చెప్పి ఎట్లా మాట్లాడతాడు ఆయన? నీకు ఒకవేళ అల్లు అర్జున్ గారు మీకు ప్రేమ ఉంటే పర్వాలేదు, ఉంచుకోండి. ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కూడా ట్వీట్ చేసిండు ఏమనంటే, ఒక అభద్రతా భావంతో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేసిందని. అసలు కేటీఆర్ గారు ఎప్పుడైనా తెలంగాణ పేరు మీద 10 ఏళ్ళు మీరు పరిపాలన చేసిండ్రు, తెలంగాణ పేద ప్రజల మీద కానీ, మీ తెలంగాణ కొరకు చచ్చిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు కానీ, తెలంగాణ కొరకు నిక్కచ్చుగా ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారుల పట్ల కానీ మీ యొక్క బాధ్యత ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా కూడా మీరు ఆంధ్ర పెట్టుబడిదారులతోటే మీరు కలిసి పనిచేసిండ్రు, ఆంధ్ర పెట్టుబడిదారులకే మీరు తొత్తులుగా పనిచేసిండ్రు. అదేవిధంగా మీరు ఇక్కడ తెలంగాణ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే ఉంది, మీరు తెలంగాణ కళాకారులకు కానీ తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ కొరకు కానీ మీరు ఏమైనా డెవలప్ చేసిండ్రా? తెలంగాణలో ఎవరినైనా ఏ కళాకారుని మీరు బాగు చేసిండ్రా? అసలు మీరు మాట్లాడడానికి మీకు నైతిక అర్హత లేదు. మీరు ఒక దొర, మీ ఆలోచనలు కూడా దొరలాగానే ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజాపాలన భాగంలోనే ఇవాళ అల్లు అర్జున్ అయినా పల్లవి ప్రశాంత్ అయినా ఒకటే, మా ప్రజాపాలనలో ఎవరైనా ఒకటే అనే దాంతో వాళ్ళ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు, చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయిండ్రు. సరే, వాళ్ళు ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మొత్తానికి మధ్యంతర బెయిల్ మీరు తెచ్చుకున్నా ఇవాళ మా ప్రభుత్వం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఏ పార్టీకి నేను అఫిలియేటెడ్ కాదు, ఏ పార్టీలో నేను మెంబర్ని కాదు, నేను ఒక సామాజిక కార్యకర్తగా ఉన్నా. కాబట్టి ఇక ముందైనా హీరోలు ఎవరైనా మీరు గుర్తించాలి. ఏంటంటే మీరు సినిమాలలో 100 మందిని కొట్టొచ్చు, 1000 మందిని కొట్టొచ్చు, మీరు చట్టాలన్నీ మీ సినిమాలలో మీకు అనుకూలంగా పనిచేయచ్చు. కానీ సినిమాలు వేరు, నిజ జీవితం వేరు. నిజ జీవితంలో మీరు కూడా ఒక సామాన్యుడే, మీరు ఒక సామాన్య సెలబ్రిటీ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ రాజ్యాంగంలో సెలబ్రిటీలకు ఏం ప్రత్యేక చట్టాలు లేవు. ఆ విషయం మీరు జ్ఞానోదయం కావాలి దానికి. అదేవిధంగా అల్లు అర్జున్ మీద అయినటువంటి దాని మీద స్పందిస్తున్నటువంటి ఈ బడా హీరోలందరూ కూడా సమాజంలో ఎన్నో సమస్యలు జరుగుతూ ఉన్నాయి, సమాజంలో ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్క సమస్య మీద స్పందించినటువంటి హీరోలు ఇవాళ అల్లు అర్జున్ గారి మీద స్పందించారు అంటే ఇవాళ ప్రజలు మీ పట్ల కూడా ఆలోచిస్తారు. ఇవాళ సామాన్యమైన ప్రజల యొక్క కష్టార్జితంతో టిక్కెట్లు కొని సినిమాలు చూస్తారే మీరు హీరోలు అయినరు. మీరు ఆ విషయాన్ని మర్చిపోయి మేము హీరోలం కాబట్టి మాకు ఒక ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయనే ఒక ఊహాగానంలో మీరుంటే
ప్రజలు ఊరుకోరు. కాబట్టి హీరోలు కూడా ఇవాళ మీరు కూడా ఏదైనా ఒక చట్ట పరిధిలో ఉండి చట్టం ప్రకారం చేసుకుంటూ పోయే పనిలో మీరు ఇటువంటి అతి ఉత్సాహంతో మీరు ట్వీట్లు చేస్తే ఖచ్చితంగా ప్రజలు మీ సంగతి కూడా చూస్తారు. కాబట్టి అది అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను.